అమావాస్యను దీపం. దీపం ఏంటంటే ఫార్ములా, అది అప్లై చేయి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇది ఈక్వల్ టు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్, పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. అందుకే ఈ ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. పై మైనస్ ఇది ఎక్స్ అనుకో, కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్, పై మైనస్ పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ బదులు ఏముంది 1/2, ఎక్స్ బదులు 1/2. సో పై మైనస్, ఇప్పుడు కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ యొక్క ఏ యాంగిల్ కు 1/2 వస్తుంది, కాస్ 60. కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు 1/2. దీన్నే రేడియన్స్ లకి మారిస్తే కాస్ π/3, 360 అంతేనా. సో దట్ ఈక్వల్ టు 1/2. అంటే ఇప్పుడు 1/2 బదులు నేను ఏం రాసుకుంటా అంటే కాస్ π/3 రాసుకుంటా. ఎందుకంటే ఇది ఫార్ములా రూపంలోకి తెచ్చుకోవడానికి ఈ విధంగా రాసుకుంటా. ఇప్పుడు ఇదేం ఫార్ములా, కాస్ ఇది ఎక్స్ అని, కాస్ ఇది పై అట్లే రాయి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ cos x is equal to x ఫార్ములా. సో ఈ ఫార్ములా అప్లై చేయి. cos ఇన్వర్స్ ఆఫ్ cos x is equal to x. x ప్లేస్ లో ఏముంది π/3. మీరు సింప్లిఫికేషన్ ఇక్కడ డినామినేటర్ ఏం లేకపోతే 1 కు 3 కి ఎల్సిఎం అంటే 3నే. ఈ ఫ్రాక్షన్ లో డినామినేటర్ చేత డివైడ్ చేయి 3ని 1 తో డివైడ్ చేస్తే 1 3 అంటే కోసెంట్ 3 వస్తుంది. ఈ 3ని తీసుకుపోయి న్యూమరేటర్ తో మల్టిప్లై చేయి. 3 into π 3π మైనస్, నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఈ ఫ్రాక్షన్ తీసుకో. ఇక్కడ డినామినేటర్ ఏముంది 3, ఈ ఎల్సిఎం ను ఈ డినామినేటర్ తో డివైడ్ చేయి. 3 1s అంటే కోసెంట్ ఎంత వచ్చింది 1. ఈ 1 ను తీసుకుపోయి న్యూమరేటర్ తో మల్టిప్లై చేయి. 1 into π 3π మైనస్ π 2π. 3 π నుంచి ఒక π తీసి 2π, 3 నుంచి 2, 3 నుంచి 1 అంటే 2 వస్తుంది. 2π/3. 2π/3 అంటే దీన్ని డిగ్రీస్ వాళ్ళకి మార్చుకుంటే పై రేడియన్స్ ఈక్వల్ టు 180 degrees అంతేనా. 2 into 180 degrees by 3 అంటే 360s అంతే. ఇదేమవుతుంది 120 degrees అవుతుంది. 120 degrees అంటే ఇప్పుడు ఈ యాంగిల్ అనేది కాస్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క రేంజ్ లో ఉందో లేదో చూడు. కాస్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క రేంజ్ ఏమి